చూసా కొంచెం రెండు సంవత్సరాలు అయింది సార్ దగ్గర కొట్టాలి చెట్లు మలిచి చెట్లు మలిచి ఒకటన్నా మళ్ళీ తీయించాలం మొన్న పై పైన చేశారా లేకపోతే తీసినాక వచ్చిందా మళ్ళీ ఉంది తీసుకోండి ఎన్న మొన్న అడుగు అది కూడా మొత్తం పోవాలి. మొన్న తీసిన తర్వాత కాలు గుర్తిసాగు మీ అందరికీ నేను ఇస్తాను ఫోటోలు తీస్తే అది పోవాలా నేను నిన్నగాక మొన్న యాక్చువల్గా ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు యాక్చువల్గా హాస్పిటల్లో విజిట్ చేశాను. తర్వాత లిటిల్ నగర్, మారుతి నగర్ ఎక్కడైతే ఈ డయేరియా ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాంతాలతో విజిట్ చేసి వెంటనే ఆ శానిటేషన్ ఎక్కడైతే శానిటేషన్ సరిగా లేదో అదంతా చెప్పాను. ఎమ్మెల్యే గారితో కూడా ఆ రోజు యాక్చువల్ ఎమ్మెల్యే గారు నేను అనస్పెక్ట్గా రావడం ఎమ్మెల్యే గారు ఆ రోజు హైదరాబాద్ పెట్టారు. వారితో కూడా నేను డిస్కస్ చేశాను డీటెయిల్గా. తర్వాత అధికారులు యాక్చువల్గా స్టార్ట్ చేసి సింపుల్ తీస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే మనకి 10 రోజులు కాదు 2 రోజులు తీసేటట్టుగా ప్లాన్ చేయమని ఎస్సీ గారికి చెప్పి నేను ఎస్సీ గారు కూడా చెప్తున్నాను. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే సమస్య జనరల్గా ఈ డయేరియా ఇక్కడ తెచ్చేది రైనీ సీజన్లో వాటర్ పొల్యూషన్. ఎక్కడన్నా పైపులు లీక్ ఉంటే ఈ రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి ఆ యొక్క పైపులో పోవడం, అది ట్యాంకులోకి రావడం, ట్యాప్లోకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ పవర్ బోర్స్ ఉన్నాయి, హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. ఆ రెండు కాలనీలోనే 8 పవర్ బోర్స్ ఉన్నాయి, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. అంతకుముందు టెస్ట్ చేయించారు. అంతకుముందు కొన్నిట్లో టెస్ట్ చేస్తే ఒక బోర్లో నైట్రేట్ చేస్తారు. నైట్రేట్ ఉంటే అక్కడ పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్. నేను మొన్న వచ్చినప్పుడు మళ్ళీ యాక్చువల్గా బెటర్ ఇంకొక ల్యాబ్లో అన్ని బోర్లు చేయించుకున్నాను. 10 బోర్లు చేయిస్తే 8 బోర్లలో నైట్రేట్ ఉన్నట్టు. అయితే అవన్నీ క్లోజ్ చేశారు. అవన్నీ ముందే క్లోజ్ చేశారు. సంవత్సరాన్ని అన్నింటినీ క్లోజ్ చేశారు. అయినప్పటికీ 1-2 కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా యాక్చువల్గా ఒక 7 కేసులు మన నెల్లినగర్ అంటే మాకినగర్ కాదు వచ్చినాయి. 2 కేసులు మన పక్కన విలేజ్ నుంచి వచ్చినాయి. అక్కడ నుంచి 2 కేసులు వచ్చినాయి. అందరూ స్టెబిలిటీగా ఉండాలి, ఇబ్బంది ఏం లేదు. ఒక చిన్న బాబు ఉన్నాడు, బాబు వీక్గా ఉంటే అతని దగ్గరగా ఉన్న ఫెడరల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. ఇవాళ ఉదయం కూడా యాక్చువల్గా దీని మీద సీఎం గారితో రివ్యూ జరిగింది. వాడు మార్నింగ్ సీఎం గారితో కూడా డిస్కస్ జరిగింది. సీఎం గారు కూడా ఇమీడియట్గా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే గారితో అయితే ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడుతున్నారు. విషయం ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ఎన్ని చేస్తాం. ఆల్రెడీ 10 lakhs శాంక్షన్ చేసాం. ఫస్ట్ రైస్ ఇవ్వని నేను అధికారులు ఎస్సీబీ వారికి వెళ్తున్నాను.
మిగతా టౌన్ మొత్తం 150 కిలోమీటర్లు 170 కిలోమీటర్లు ట్రైన్. ఇక్కడ మాత్రం 15 కిలోమీటర్లు. ఆ 150 కిలోమీటర్లు కూడా ఎస్టిమేషన్ ఇచ్చుకుంటున్నాను. ఎస్టిమేషన్ ఇస్తే ఆ టౌన్ మొత్తం కంప్లీట్గా తీస్తాం. జనరల్గా వర్షాకాలంలో మన అబ్జర్వేషన్లో గతంలో సింక్ తీక వాటర్ రివర్స్ వస్తుంది, అది పైప్లో పోతూ వస్తుంది, తర్వాత హ్యాండ్ బోర్డ్స్. అందువల్ల ఇక్కడున్న ప్రజలందరికీ మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అన్ని విధాలుగా తీసుకుంటున్నాం. ఇప్పుడే నేను చెప్పాను, ఏదైతే హ్యాండ్ బోర్డ్స్ ఉన్నాయో అన్ని హ్యాండ్ బోర్డ్లలో కూడా టెస్ట్ చేయించుకున్నాను. నేను హ్యాండ్ బోర్ అనేది ఇట్లా వాడుతుంటాను, దాంట్లో ఉండి ఏదైనా తాగినా కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడే అధికారులు చెప్తున్నాను, అన్ని 36 హ్యాండ్ బోర్డ్స్ని కూడా టెస్ట్ చేయించుకొని చెప్తున్నాను. అవి కూడా టెస్ట్ చేస్తే వాళ్ళ ఇళ్లలో ఉండే దాంట్లో ఏదైనా ఉంటే వచ్చుండొచ్చు, అది కూడా క్లారిటీ వస్తుంది. అందరూ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వాటర్ని కాస్త తాగండి, వేడి చేసుకోండి. ఇమీడియట్గా మనం చేయగలిగిన సొల్యూషన్ వీలైనంత తొందరగా 100% కంప్లీట్గా తాగండా చేస్తాను. మీ అందరూ తెలియజేస్తాను. గౌరవ మున్సిపల్ శాఖ అధ్యక్షులు నారాయణ గారు 2 రోజుల తర్వాత మొదలు వచ్చారు. కాకుండా ఈరోజు వచ్చారు. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతా ఉంది, సామాన్య ప్రజల ఇబ్బందులు వచ్చినప్పుడు గతంలో ఒక సమస్య వస్తే స్థానిక ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా చేసేటప్పుడు విజిట్ చేసిన దాఖలా మనం చూడలేం. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడినప్పుడు వెంటనే అధికారులు కూడా వీళ్ళకి తీసుకొచ్చి ఆ డయేరియా సమస్యని దాన్ని కంట్రోల్ చేసుకుంటే కూడా మరలా ఈరోజు 2 రోజుల్లో మరలా వచ్చి మరలా వీళ్ళు వీళ్ళు చేసి అధికారులతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకొని అధికారులతో బడ్జెట్ కూడా ఏ విధంగా చేసుకోవచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ అందుబాటులో. ముఖ్యంగా మంత్రి గారికి గురిజాల నియోజకవర్గం ప్రజానీకం తరఫున, అదేవిధంగా పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరినీ కూడా మేమంతా కోరేది డయేరియా వచ్చిన ప్రాంతమే కాకుండా మిగతా పట్టణం కానీ లేకపోతే నియోజకవర్గం అంతా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రైనీ సీజన్ ఇప్పుడు ఒక్కొక్క దోమలు, ఒక్కొక్క డ్రైనేజ్ సమస్య, డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ కావడం, ఇవన్నీ కూడా సమస్య వచ్చే సీజన్ ఇది. తాగే నీళ్ళు కూడా వాటిని వేడి చేసుకొని కాచుకొని తాగమని చెప్పి కూడా అధికారులు కోరుతూ ఉన్నారు, మేము కూడా కోరుతూ ఉన్నాం. సో ఇప్పుడు సంబంధిత సమస్య పట్ల ఇంకా ఎక్కువగా కూడా దాన్ని శ్రద్ధ తీసుకొని ఎక్కడికక్కడ కంట్రోల్ పూర్తిగా 100% కంట్రోల్ చేసేదానికి కూడా అధికారులు మేమంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా గౌరవనీయులు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి మళ్ళీ విజిట్ చేశారు. ఇప్పుడు మినిస్టర్ గారు ఆ సంబంధించిన సమస్య దాని పట్ల తీసుకున్న చర్యలు